అది చెక్ చేస్తూ ఉండండి. లోపల ఊట్ల సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్దాం. సురేంద్ర నాయుడు గారు, సో చూశారు కదా, నిలబడటానికి అవకాశం లేని కేసులు పెట్టి ఎందుకండి అంత బలహీనంగా ఉన్నారు పోలీసులు? ఆయన తప్పించే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ముందుగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలకు, అదేవిధంగా 99 వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముందు ఇప్పుడు లాయర్ గారు చెప్తున్నారు, వాళ్ళ మీద కేసు పెట్టారు, వాళ్ళని ఇంతవరకు అరెస్ట్ చేయలేదు, వీళ్ళు మాత్రం అరెస్ట్ చేశారు అని చెప్పి. ఈ కేసులు అన్ని కూడా దాదాపు 3-4 సంవత్సరాలకు ముందు వీళ్ళు చేసిన ప్రతి వాగ్దానం, ప్రతి విమర్శ, ప్రతి వ్యక్తిగత దాడి, వాటి మీద అప్పుడే కేసులు బుక్ చేశారు. అంటే కేసులు అంటే కేసులు పెట్టారు. మీరు లాయర్ గారు తర్వాత మాట్లాడండి, మీరు నా వాణి అయిపోయి మన తర్వాత మీరు మాట్లాడండి. కానీ ఆ రోజు 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో ఎవడి మీద కేసు బుక్ చేయలే. ఎందుకు బుక్ చేయలేదు? ఆ రోజు మేము కేసులు ఇవ్వలేదా? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఇలాంటి ఒకే ఒక నిమిషం మీరే మాట్లాడండి. ఆయన అంటున్నది 2015లోనే కంప్లైంట్ ఇచ్చాడు కదా, అప్పుడు మీ గవర్నమెంట్ కదా ఉన్నది, మీరేం చేశారని అడుగుతున్నాడు. దానికి చెప్పండి సార్. ఇప్పుడు ఏదో వీడియో మీరు అది వాల్యూమ్ సరిగా లేదండి, మీరు పెట్టినట్లేదు వాల్యూమ్. ఆ పార్టీ నాదనే లాగేసుకోవడానికి అమ్మాయిని పంపించాడు, పార్టీ లాగేసుకున్నారు, రామారావు చంపేశారు. నీకు తెలీదా? మీ కొడుకు లోకేష్ లాగా అంటే రైట్. ఇప్పుడు జోగినేని మణి గారు ఇచ్చిన ఇదేనా, దీని మీదే ఆయన కంప్లైంట్ ఇచ్చారా? జోగినేని మణి గారు ఇలాంటివి కోపలలో ఒకటి, ఇది ఎగ్జాంపుల్ మాత్రం చూపించాను నేను. ఇలాంటివి ఒక 100 ఉన్నాయి. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కేసు బుక్ చేయ. ఆ రోజు 5 సంవత్సరాలకు ముందు మేము కేసులు ఇచ్చాము, ఆ రోజు ఎందుకు బుక్ చేయలేదు వీళ్ళు వైసీపీ వాళ్ళు? ఈ రోజు కిరణ్ రాయల్ గురించి మాట్లాడుతున్నారు. కిరణ్ రాయల్ ను పార్టీ నుండి సస్పెండ్ చేసి పక్కన వేసేశాడు పవన్ కళ్యాణ్ గారు. కిరణ్ రాయల్ ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు? ఈ విధంగా మాట్లాడిన వాళ్ళని ప్రమోషన్ ఇచ్చి మంత్రులు చేశారు. చంద్రబాబు గారిని మాట్లాడితే కన్ఫైన్ టు ద కేస్ అండి, మీరు వైడ్ స్పెక్ట్రమ్ లో వెళ్ళొద్దు. కన్ఫైన్ టు ద కేస్. పోసాని కృష్ణమురళి మీద పెట్టిన సెక్షన్లు అవి చెల్లవు, నిలబడవు ట్రయల్లో అనేది లాయర్ గారి వాదన. సార్ ఇప్పుడు ఈ రోజు లాయర్ ఆ మాదిరి వాదించకపోతే ఆయన కేసులు రావు. కేసులు రావాలంటే ఏం చేయాలా? హత్య చేసినోడు కూడా ఒకడు వస్తారు సార్. హత్య చేసినోడు కూడా లాయర్ దగ్గరికి వచ్చినప్పుడు అది ఎంత పని అండి? మీరు హత్య చేయలేదని చెప్పండి, నేను రేపు తెల్లవారితో నేను బయటికి తీసుకొచ్చేస్తాను అని చెప్తారు లాయర్. ఆ విధంగా చెప్తేనే కదా లాయర్ దగ్గరికి ఇంకొక క్లయింట్ వస్తాడు. అట్లా చెప్పకుండా నువ్వు హత్య చేసావు, నువ్వు యావజ్జీవం పడిపోతుంది, లేదంటే నీకు ఉరిశిక్ష పడిపోతుంది, నువ్వెందుకు ఈ పని చేసినావు అని లాయర్ అన్నాడు అనుకో, అతను రాడు కదా. క్లయింట్ ఎందుకు వస్తా లాయర్ దగ్గరికి? రాడు కదా. ఇంతే, ఎవరైనా లాయర్ చేసే పని అదే. ఈ లాయర్ కూడా అదే పని చేస్తున్నాడు. అంటే వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకోవాలి అంటే ఎదుటి మనిషిని మన దగ్గరికి రప్పించుకోవాలన్నప్పుడు ఆ కేసులో ఏమీ లేదు కాబట్టి నేను చూసుకుంటాను, నువ్వేం ఫిగర్ చేయొచ్చు, నువ్వేం భయపడద్దు అని చెప్తా ఉంటారు లాయర్లు. అంటే లాయర్ చెప్పిన దానికి ప్రతిదానికి మనం ఊపట్లేం కదా. ఆయన వాదన ఆయన. ఆయన ఒక 2 నిమిషాల్లో మీకు కంప్లైంట్ షేర్ చేస్తారు, మీరు అది చూస్తా ఉండండి. ఈ లోపల వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. రైట్, నాయుడు గారు మీరు అది కంప్లైంట్ చూస్తూ ఉండండి, నేను మీకు షేర్ చేస్తాను. ఈ లోపల వివేక్ బాబు గారి దగ్గరికి వెళ్దాం. వివేక్ బాబు గారు, ఈ రెండే కాకుండా మనకి నిన్న ఇంకొక వాల్యూ ఎడిషన్ వల్లభనేని వంశీ గారు, అయ్యా నన్ను సింగిల్గా ఉంచొద్దు, బ్యారెక్స్లో అందరితో పాటు ఉంచండి. ఏమైనా థ్రెట్ ఉందా కూటమి పార్టీల నుంచి ఆయనకి? ఏమన్నా ఆ రిక్వెస్ట్ ఎందుకు ప్లేస్ చేస్తుంటారు ఆయన? వాసు గారు, ముందుగా మీకు, ప్యానల్ సభ్యులకి, అలాగే 99 వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. అంటే థ్రెట్ ఉందా లేదా అనేది ఒక నిందితుడిగా ఆయన